ఇవన్నీ తీసుకొచ్చింది ఎన్నికల కోసమేనా? అయితే ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని, ఎందుకంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది సక్సెస్ఫుల్ కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ అనే ఎజెండా పట్టుకొచ్చారా? కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఒక్కటి అని చెప్పడానికి మొన్న జరిగినటువంటి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో జరిగినటువంటి ఉదాహరణలు చెప్తా. గొప్పగా కొత్తగా ప్రభుత్వం వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పింది. గతంలో జరిగినటువంటి అవినీతి మీద మేము మొత్తం శాసనసభలో చర్చ పెడతామని చెప్పిండ్రు. మేము కూడా చాలా ఆశపడ్డాం, వాస్తవంగా ఆ రకమైన చర్చ జరుగుతుందని. ఈరోజు ఆర్థిక పరిస్థితి మీద చర్చ పెట్టిండ్రు, తర్వాత విద్యుత్ వ్యవస్థల నష్టం మీద చర్చ పెట్టిండ్రు, తర్వాత చెప్పిండ్రు ఇరిగేషన్ మీద కూడా చర్చ పెడతామని చెప్పిండ్రు. ఎందుకు మూడవ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ మీద చర్చ పెట్టలేదు? ఆ రోజే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం మీద అనుమానాలు మొదలయ్యినాయి. ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో మాట్లాడిండ్రు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు మాకు సమయం ఇస్తలేవు, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, ఏ ప్రాజెక్టులో ఎన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందో ఆధారాలు ఉన్నాయని చెప్పాను కదా. ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నటువంటి విషయం ఒకటే, మీరు నిజంగా టీఆర్ఎస్ పార్టీని కాపాడేటటువంటి ప్రయత్నం చేయకపోతే, మీకు వాళ్లకు మధ్యన లాలూచి ఒప్పందాలు ఏవైనా జరిగే అవకాశం లేకపోతే, మీరు ఆ రోజు మాట్లాడినటువంటి మాట కట్టుబడి వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి మీరు ఉత్తరం రాయండి. మీరు చేయాల్సిన పనులు ఈ రాష్ట్రంలో చాలా ఉన్నాయి. మీ గ్యారంటీలు అమలు చేయాలా, రకరకాల ఇంకా ఈ గ్యారంటీలే కాకుండా ఇంకొక 100 హామీలు ఉన్నాయి. మీరు ఇక్కడ కష్టపడండి. ఎందుకంటే మిగతా సంస్థలు చాలా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రోజు మీరు సిబిఐ ఎంక్వైరీ కోరింది కదా, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఒక ఉత్తరం రాయండి. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, వాస్తవాలు బయటకు వస్తాయి. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం ఏంటి అంటే, వీళ్ళు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ హామీల విషయంలో ఎక్కడ అమలు చేయలేమో అనే అనుమానం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి మొదలయ్యింది. ఈరోజు ఒక విషయం చెప్తా అండి, కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వాన్ని మేము విమర్శించాలన్న ఆలోచన మాకు లేదు. మాకు కూడా తెలుసు, కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చాలా విషయాలు ఉంటాయి, చాలా వ్యవహారాలు ఉంటాయి. కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాల్సిందే. అది పార్టీ ఏదైనా సరే, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కానీ ఉత్తరం రాయడానికి మీకేం సమయం కావాలా? ఉత్తరం రాయడానికి మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంది? గతంలో మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పిండ్రు కదా, ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిర్రు, మిగతా ఆధారాలు ఏమంటే జోడించి మీరు కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి రాయండి. మీరు సిబిఐకి ఎప్పుడైతే ఎంక్వైరీకి మీరు ఉత్తరం రాస్తలేరో, డిమాండ్ చేస్తలేరో, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అనుమానిస్తున్నారు. అందుకే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత మీకు టీఆర్ఎస్ పార్టీ మీద ఎటువంటి జాలి లేకుంటే, మొన్న శాసనసభలో చర్చ జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా శాసనసభలో చర్చ జరిగేటప్పుడు కాంగ్రెస్